హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ ప్రెజెన్స్. నేను మీ ప్రియా. ఈరోజు మన ముందున్న రెసిపీ కొరియాండర్ రైస్. ఈ రైస్ మనం చాలా ఈజీగా క్విక్గా లంచ్ బాక్స్ కట్టడానికి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేకాదండి, ఈ రెసిపీ చాలా హెల్దీ కూడా. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ రైస్ ఎలా చేయాలో మనం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని 15 to 20 మినిట్స్ వరకు నానబెట్టాను. ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఇలా అన్నం పొడి పొడిగా ఉండేలాగా వంచాను. మరీ మెత్తగా ఉంటే ఈ రైస్కి బాగోదండి, కొద్దిగా పొడి పొడిగానే ఉంటే బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 2 కప్పుల కొరియాండర్, 1 కప్ రైస్ తీసుకున్నాను. దాంతోపాటు జీడిపప్పులు. ముందుగా కొత్తిమీర తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ కొరియాండర్ను చాలా చిన్నదిగా కట్ చేసుకున్నాను. బాగా చిన్నగా కట్ చేసినప్పుడు ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. దాంతోపాటు పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు రైస్ ఎలా చేయాలో మనం చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నూనె వేశాను. దాంతోపాటు 1 స్పూన్ గీ వేశాను. నెయ్యి వేయడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. నూనె బాగా వేడెక్కాక ఇందులోకి మనం కొంచెంగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా వేగాక ఇందులోకి మనం కొంచెంగా జీలకర్ర వేసుకుందాం. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను. జీలకర్ర వేయడం వల్ల ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్గా వేగాక ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు వేసుకుందాం. జీడిపప్పు పచ్చెనగపప్పు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగాక ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకుందాం. అన్నీ బాగా వేగాక జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో మనం 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అన్నిటినీ కలిపి బాగా ఫ్రై చేసుకోండి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇందులోకి 2 నుంచి 3 కప్పుల కొత్తిమీర తరుగు వేసుకోవాలి. మనం చాలా చిన్నదిగా కట్ చేసుకోవడం వల్ల స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర మనం చాలా చిన్నదిగా కట్ చేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. అదే బాండలిలో 1 కప్ రైస్ వేసి బాగా కలుపుకోండి. అలాగే రైస్కి సరిపడ్డ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. బాగా కలిపినట్లయితే కొరియాండర్ స్మెల్ అనేది మనకి బాగా రైస్కి పట్టి పిల్లలు ఆ ఫ్లేవర్ వల్ల బాగా తింటారు. అంతేనండి, కొరియాండర్ రైస్ రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా క్విక్గా 2 మినిట్స్లో చేసుకోగలిగిన మన లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అండి. ఈరోజు మన రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీర గురించి మనం తెలుసుకుందాం. మనలో ఎంతోమంది కొత్తిమీర సువాసన కోసం ఉపయోగిస్తాం. సువాసనతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకున్నాయి. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడంతో పాటు ఇన్ఫెక్షన్స్తో పోరాడడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. దానితో పాటు డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనకి ఉపయోగపడుతుంది. మీ పిల్లలకు లంచ్ బాక్స్ ప్యాక్ చేయడంలో ఈ రెసిపీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి.